కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క ప్రభువా దినం ఈ రీతిగా నీతో కలిసి మేమందరము నిన్ను స్తుతించి కనపరిచి ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎంతవరకు ప్రభువా ఈ యొక్క ఆరాధన అంతటిలో మీరు నడిపించారు. ప్రాముఖ్యంగా మరి జరుగుతున్న ఉపవాస కూడికలు నైనా మరి తండ్రి గత 2 దినాలు కూడా చక్కగా జరిగించారు. ఇదిగో 3వ దినం కూడికగాను, ఆదివారపు ఆరాధనగాను నైనా మరి ముగింపు కూడిక జరుగుతూ ఉండగా మీ సన్నిధి ఉంచండి. మీ దాసుని నిలబెట్టండి, నీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. మానవ స్వరాన్ని మరుగుపరిచి దైవీకమైన స్వరాన్ని ఇవ్వండి. మీరే నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నన్ను ఇప్పుడు కాదవి ప్రైస్లో దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన శుభనామమున వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు అలాగనే ఉపవాస కూడికల యొక్క ముగింపు ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ప్రభు సన్నిధికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మరి గత 2 దినాలు శుక్రవారము శనివారము మరి దేవుడు చక్కగా ఈ కూడికలు జరిగిస్తూ వచ్చారు. దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి దినమున దేవుని యొక్క వాక్యాన్ని 10 నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినమున దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు మనం విందాం. మరి 12:30కి ఈ కార్యక్రమం అంతా ముగించబడాలి. మరలా తిరిగి సంజయ్ నగర్లో ఆరాధనకు వెళ్ళాలి కనుక కాబట్టి మరి విషయాన్ని గమనించాలని కోరుతూ అందుకే త్వరితముగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాము. ప్రియులారా, మరి దేవుని సన్నిధిలో గత 2 దినాలు కూడా చక్కటి దైవ వర్తమానాలు మనం వింటా వచ్చాం. మరి ఈ 3వ రోజు ఈ చివరి వర్తమానము, ఏమి వర్తమానం ప్రభు మనతో ఆయన మాట్లాడనై ఉన్నారో దేవుని వాక్యాన్ని మనం 10 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు నేను చెప్పబోయే వర్తమానమును గురించి ఒక సూచన మీకు వాట్సాప్లో పెట్టాను. మరి మీలో ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు. కానీ అయితే దేవుని వాక్యాన్ని మనము మరి పిల్లరా మరి 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల 2వ గ్రంథము, ఏమండి, రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము, పాత నిబంధన భాగము నుండి రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. 12:12 యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగు చేయుటకు మ్రానులనేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును మందిరము బాగు చేయుటలో అయిన ఖర్చు అంతటికిని ఆ ద్రవ్యము ఇచ్చుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవబడిన లేఖనంలో ఈరోజు మనము నేర్చుకునే మాట ఏమిటి అని చెప్పచ్చు? మనము చెక్కబడిన రాళ్ళు. హల్లెలూయా. ఆ వాట్సాప్లో పెట్టిన ఇమేజ్ మీకు 2 రాళ్ళు కనబడుతున్నాయి అక్కడ. ఒకటి మరి పిల్లరా చెక్కబడలేనటువంటి రాయి, ఒకటి చెక్కినటువంటి రాయి. దేవుని వాక్యంలో ఈ యొక్క ఉపవాస కూటాల యొక్క ముగింపు వర్తమానాన్ని దేవుడు మనకి ఈ రాత్రి లేక ఈ మధ్యాహ్నం మనకు అందిస్తున్నాడు. ఏమిటి ఆ వర్తమానం అంటే, ఈ ఉపవాస కూడికలలో నీవు ఒక చెక్కబడిన రాయిలాగా మారాలని దేవుని ఆశ. హల్లెలూయా. అక్కడ చాలా స్పష్టంగా దేవుని మాటలు మనము చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ కార్యము ఎప్పుడు జరిగింది అని అంటే 4వ వచనములు అంటాడు, యోవాషు యాజకులను పిలిపించి. చాలండి, యోవాషు అనేటువంటి రాజు ఇశ్రాయేలీల ప్రజలను పరిపాలిస్తున్న దినాలలో మందిరము ఏమైపోయిందంటే శిథిలమైపోయింది. మందిరము పాడైపోయింది.
మందిరము చాలా పిల్లారా మరి అస్తవ్యస్త స్థితిలోనికి వచ్చింది. అయితే ఆ మందిరాన్ని ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు ముందున్న రాజులు. కానీ ఒక రాజు వచ్చాడు. ఆ రాజు పేరు ఏం పేరంటే యోవాషు. ఈ యోవాషు అనే రాజు ఎప్పుడైతే పరిపాలనలోనికి వచ్చాడో, ఆయన పరిపాలనలోనికి వచ్చాక మందిర స్థితిని చూసి అతని హృదయము చాలా ఏం కలిగిందంటే బాధ కలిగింది. అయ్యో, దేవుని మందిరం ఇలాగా శిథిలమైపోయిందేంటి, దేవుని మందిరం ఇలాగా పాడైపోయిందేంటి, దేవుని మందిరము ఇలాగా పగిలిపోయిందేంటి, బేటలు వచ్చేసాయి, పగుళ్ళు వచ్చేసాయి, మందిరము చాలా చోట్ల రాళ్ళు పగిలిపోయాయి అని ఆ మందిరమును బాగు చెయ్యాలి అనే తాత్పర్యం అతనికి కలిగింది. హల్లెలూయా. కలిగి అప్పుడు యాజకులను పిలిపించి ఆ మందిరమును బాగు చేసేటువంటి పనిని వారికి అప్పగించాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మందిరము బాగు చేయబడడానికి కొన్ని పరికరాలు కావాలి, కొన్ని మెటీరియల్స్ కావాలి. ఆ మెటీరియల్స్ లోని ఏ రాళ్ళు కావాలంటే చెక్కబడిన రాళ్ళు కావాలి. హల్లెలూయా. పిల్లరా, ఈ రోజున ఆత్మీయమైనటువంటి అర్థాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆనాడు భౌతికమైన మందిరము పాడైపోతే చెక్కబడిన రాళ్లతో ఆ మందిరాన్ని కట్టడానికి యోవాషు పూనుకున్నాడు. ఈరోజు వాక్యం ఏమంటుందంటే మనమే ఒక మందిరమై ఉన్నాము అంటా ఉంది. హల్లెలూయా. మనమే ఒక మందిరమై ఉన్నాము గనక ఈ మనమే మందిరముగా ఉన్న మన యొక్క పిల్లల జీవితంలో ఏ రాయి అయితే ఇంకా చెక్కబడలేదో, ఏమండి, ఏ రాయి అయితే ఇంకా అది సరిగా నునుపుగా చేయబడలేదో, మనము దేవుని మందిరంలో ఒక రాయిలాగా ఏమవ్వాలంటే చెక్కబడాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఈ ఉపవాస కూటాలు పెట్టారు 2 రోజులు, ప్రతి సంవత్సరం పెడతారు. అలాగే ఈ సంవత్సరం కూడా పెట్టారు. అయిపోయినాయి కూటాలు, బాగానే జరిగినాయి. ఆ పాస్టర్ గారు వచ్చారు, ఈ పాస్టర్ గారు వచ్చారు, అలా చెప్పారు, ఇలా చెప్పారు అని మన మీద కామెంట్లు, లైక్లు ఇవ్వడం కాదు ప్రియులారా. దేవుని వాక్యం ఏమంటుందంటే ఎంతవరకు నీవు చెక్కబడ్డావు అని అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ ముగింపు వర్తమానంలో ప్రభు నిన్ను దర్శిస్తూ నీతో మాట్లాడుతున్న మాట, నీ హృదయాన్ని నువ్వు ఎంత చెక్కుకున్నావు, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఎంత పనికిరాని దాన్ని తీసివేసుకున్నావు, ఒకసారి ఆలోచన చేయి. నిజంగా మనం చూస్తున్నట్లయితే చూసారా, అక్కడ ఆ ఫోటోలో చెక్కబడలేనటువంటి రాయిని చూస్తే అది ఏమాత్రము చూడడానికి చూసే రాగున లేదు, చూపునకు అందముగా లేదు. కానీ దాని ప్రక్కన చెక్కబడిన రాయి ఉంది చూసారా, ఆ రాయి చాలా అందముగా కనబడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో గమనించాలి దినాన్ని. ప్రభువా, నేను ఆ చెక్కబడిన రాయిలాగా నా జీవితము మార్చబడాలి ప్రభువా అని అడగాలి దేవుణ్ణి. హల్లెలూయా. నాలో ఇంకా నీకు ఇష్టం లేనివేమున్నాయో చెక్కునైనా, నాలో నీకు ఇష్టం లేనటువంటివి ఏమున్నాయో తీసివేయి ప్రభువా. ఒక చెక్కబడిన రాయిలాగా నన్ను మార్చు ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా. ఇక్కడ మరి యోవాషు ప్రియులారా, ఆ శిథిలమైపోయిన మందిరము బాగు చేయడానికి ఏ రాయి పడితే ఆ రాయిని తీసుకొచ్చి కట్టేయమంటలేదండి. అక్కడ మనం కూడా మరి ఒక బిల్డింగ్ కడుతున్నామంటే ఏ రాయి పడితే ఆ రాయి ఆ బిల్డింగ్ కట్టేయడానికి ఏమవుదంటే పంచే. ఇప్పుడు గోడలు కట్టేయమంటే ఆ గోడలకి 4 పలకలుగా ఆ ఇటుకు ఏమంటదంటే 4 పలకలుగా ఒక చక్కగా క్రమంగా ఉంటది. అంతేకాకుండా అది రకరకాలుగా ఉన్నదనుకోండి, ఆ గోడ నిర్మాణము సరిగా అవ్వదు, అది ఒక షేప్ లోనికి రాదు. ప్రియులారా, దేవుని సన్నిధానంలో అందుకే ఇక్కడ యోవాషు రాజు మందిరమును బాగు చేయడానికి ఏ రాయి పడితే ఆ రాయిని తీసుకురమ్మని చెప్పలేదు, కానీ పర్టిక్యులర్ గా రాసిన మాట చెక్కబడిన రాళ్ళే కావాలి అన్నాడు. హల్లెలూయా. దీని ఆత్మీయ భావన, దీని ఆత్మీయ అర్థం ఏమిటంటే మనము కూడా ఒక చెక్కబడిన రాయిలాగా ఉపవాస కూటాల ద్వారా ఏమవ్వాలంటే మారాలి. హల్లెలూయా. లేకపోతే ఉపవాస కూటాల యొక్క ఉపయోగం ఏమీయో లేదు. ఏదో పెట్టామో జరిగాయి అని నామకార్థంగా పేరుకు చెప్పుకోవడానికే పనిచేస్తుంది, కానీ ఈ ఉపవాస కూటాల ద్వారా నీవు చెక్కబడకపోతే దాని వలన ఉపయోగం ఏమీ ఉండదని ప్రభు దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఇంకా మరికొన్ని వచనాలు ఈ చెక్కబడిన రాయిని గురించి మనం చూద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయములో కూడా ఈ మాట మనం చదువుతాం. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇంకా చాలా రకాల రాళ్ళు కనబడుతున్నాయి. ఏ రాళ్ళు కనబడుతున్నాయి అంటే చెక్కబడినటువంటి రాళ్ళు, తర్వాత గొప్ప రాళ్ళు, తర్వాత మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని సన్నిధానంలో ఇది ఎప్పుడు జరిగింది అని అంటే సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను మందిరం కట్టేటప్పుడు ఆ మందిర నిర్మాణానికి ఏ రాళ్ళు తీసుకొచ్చాడంటే ఆ మందిరము పునాది వేయడానికంట చెక్కబడిన రాళ్ళను తెమ్మన్నాడంట. హల్లెలూయా. చెక్కబడిన రాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా చూస్తున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాట కూడా చాలా విలువైనది, చాలా ఉన్నతమైనది, అది చాలా లోతైన ఆత్మీయ భావము కలిగినటువంటిది అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు ఆ మాట మరి పునాది వేయడానికి రాళ్లను తెప్పించాడని రాయొచ్చు కదా, కానీ ఏ మాట యాడ్ చేసాడు దానికనంటే చెక్కబడిన రాళ్ళు. హల్లెలూయా. చెక్కబడిన రాళ్ళు. దేవుని బిడ్డలారా, మనము చాలా వస్తువులు మరి చెక్కతో మనం చేయించుకుంటా ఉంటుంటాం. ఉదాహరణకు మంచాలు చేస్తారు, కుర్చీలు తయారు చేస్తారు, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తారు. అవన్నీ తయారు కాకముందు ఆ యొక్క చెక్క ఎలా ఉంటదంటే ఒక మోడు లాగా ఉంటది అది కదా. అది చూడడానికి అందముగా ఏమీ కనబడదు, ఒక మోడు లాగా ఉంటది. కానీ ఆ మోడులాగా ఉన్నటువంటి ఆ చెక్కని మేస్త్రి దాన్ని చెక్కి, దాన్ని నరికి, దాన్ని ఒక రూపంలోనికి దాన్ని ఏం చేస్తాడంటే తీసుకుని వస్తాడు. హల్లెలూయా. సో దేవుని సన్నిధిలో మనము చెక్కబడితేనే మనము ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. మనము ఒక చెక్కబడిన రాయిలాగా మార్చబడితేనే మనము దీవించబడతాం. ఈ ఉపవాస కూటాల్లో ఈ ముగింపు వర్తమానము ద్వారా ప్రభువు నిన్ను నన్ను ఆయన చూస్తున్నాడు, నిన్ను నన్ను ఆయన గమనిస్తున్నాడు. ఏ విధముగానంటే ఎంతమంది ఉపవాస కూటాల్లో వాక్యము చేత చెక్కబడ్డారు అని అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, రాయిని చెక్కడానికి ప్రియులారా ఏమి కావాలంటే ఒక శుద్ధి కావాలి, ఒక ఐరన్ ఇనుప వస్తువు కావాలి. మరి ప్రియులారా అంటాడు కదా, నా మాట బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కదా. హల్లెలూయా. 2 దినాలు కూడా బండను బద్దలు చేసే శుద్ధి లాంటి వాక్యాన్ని దేవుడు మనకు ఆయన వినిపించాడు. ఎంతవరకు ఆ వాక్యములో ఉన్న ఆత్మీయ అర్థాన్ని గ్రహించి, ఎంతవరకు ఆ వాక్యములో ఆత్మీయ సత్యాన్ని తెలుసుకుని నీ హృదయాన్ని నీవు బద్దలు చేసుకున్నావు, నీ హృదయాన్ని నీవు చెక్కుకున్నావు అనేటువంటి విషయాన్ని ఈ దినమున మనము పరిశీలన చేయాలని ప్రభు కోరుతా ఉన్నాడండి. మరి యోవాషు అనే రాజు మందిరాన్ని బాగు చేయడానికి చెక్కబడిన రాళ్ళు కావాలన్నాడు. తర్వాత సొలొమోను మందిరము పునాది వేయడానికి చెక్కబడిన రాళ్ళు కావాలి అన్నాడు. మరొక వచనాన్ని కూడా మనం చదువుదాం. చూడండి బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యములో ప్రియులారా, మరి లూకాసు సువార్త 21వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందామండి. లూకాసు సువార్త 21వ అధ్యాయము అక్కడ 5వ వచనము చదువుదాం. కొందరు ఈ అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయములకు వచ్చి మాటలాడుచుండగా అనే మాట. ఇక్కడ మరొక రాయి కనబడింది. ఆ రాయి ఏంటంటే అందమైన రాయి. ఏ రాయి అందంగా ఉంటది? చెక్కబడిన రాయే అందంగా ఉంటది కదా. చెక్కబడిన రాయి అందంగా ఉండదు, దానికి కోణాలు ఉంటాయి, అది చాలా రకరకాల షేపుల్లో ఉంటది చెక్కబడలేనటువంటి రాయి. కానీ ఇక్కడ వాక్యం అంటుంది అందమైన రాళ్ళు అంటా ఉన్నాడు ఇక్కడ. అందమైన రాళ్ళు. ఈరోజు నా పిల్లరా, నీవు చెక్కబడితే నీవు ఏ రాయిలాగా మారుతావంటే అందమైన రాయిలాగా నీవు మారుతావు. హల్లెలూయా.
నీవు చెక్కబడితే అందమైన రాయిలాగా మారుతావు దేవుని బిడ్డలారా. ఈ రోజు నా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తున్నట్లయితే మన ఇంటికి మార్బుల్స్ వేయించుకుంటా ఉంటుంటారు చాలా మంది. ఏమండి, ఆ మార్బుల్స్ అనేటువంటిది ఒక పెద్ద బండరాయిలా ఉంటది, దాని యొక్క మొదటి స్థితి. దాన్ని మరి క్రమేపీ మిషన్ల ద్వారా ఏం చేస్తారంటే ఒక అందమైనటువంటి మార్పులుగా దాన్ని ఏం చేస్తారంటే చెక్కుతారు. హల్లెలూయా. చెక్కి అది షైనింగ్ వచ్చేలాగా, మెరుపు వచ్చేలాగా, అందముగా కనబడేలాగా దానిని అనేక రకాలైనటువంటి ప్రక్రియల ద్వారా నడిపిస్తూ ఉంటుంటారు. దేవుని బిడ్డలారా, అది బండరాయిలాగా ఉన్నప్పుడు మనం దాన్ని కోరుకోం, కానీ ఒక అందమైన మార్పులుగా మారినప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే కోరుకుంటాం. ఈ రోజు నా ప్రభువు నిన్ను నన్ను కూడా అలా కోరుకోవాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువా, ఈ ఉపవాస కూటాల్లో నాయనా నేను చెక్కబడాలి. నేను ప్రభువా ఒక రాయి ఎలాగైతే ఒక అందమైన రాయిగా చెక్కబడతాదో నా ఆత్మీయ జీవితం చెక్కబడాలి. ఏంటి చెక్కబడాలి? చెక్కబడాలని దాని నుంచి వాగుతున్నాడినా అని పిల్లలు అనుకుంటున్నారు. ఏమి చెక్కబడాలంటే మనలో దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా మనం ఏం చేసుకోవాలంటే తీసివేసుకోవాలి. అదే చెక్కబడటం అంటే. హల్లెలూయా. మనలో పిల్లరా కోపము, ద్వేషము, అసూయ, పాపము, మత్సరము, మలినము, ఇంకా ఏమైతే శరీర సంబంధమైన కార్యాలు మనలో పనిచేస్తున్నాయో అటువంటి వాటిని మనం ఏం చేసుకోవాలంటే చెక్కి వేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. హల్లెలూయా. అందుకే ఈ ఉపవాస కూటాలు ప్రభు ఏర్పాటు చేశాడు. అందుకే దేవుడి కూడికలను మనకు ఆయన ఇచ్చాడు. ప్రియులారా, నీవు ఈ ఉపవాస కూటాలకి వచ్చి కూడా నీలో ఉన్నటువంటి శరీర సంబంధమైన కార్యాలు నీవు తీసివేసుకోకపోతే, నీలో ఉన్న శరీర సంబంధమైన కార్యాలను విడిచిపెట్టకపోతే నీ ఆత్మీయ జీవితంలో ప్రియులారా ఈ ఉపవాస కూడికలలో నీవు వచ్చి ఉపయోగం ఏమీ లేదనే విషయాన్ని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మన జీవితాలను మనము దేవునికి అప్పగిందాం. హల్లెలూయా. మనం పాడతాం ఒక పాట, ఏమని? నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో కొయ్యాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో కొయ్యాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా. నన్ను ఏం చేయి ప్రభువా? చెక్కునాయి. ఎప్పుడు చెక్కమంటున్నాము? అనుక్షణం. మనము పిల్లరా దేవునికి అప్పగించుకుంటే, దేవునికి సమర్పించుకుంటే, దేవునికి మన జీవితాలు మనం పిల్లరా ఆయనకు అప్పగించినప్పుడు ఆయన తన వాక్యము ద్వారా నేను ఏం చేస్తాడంటే చెక్కుతాడు. హల్లెలూయా. ఒక అందమైన రాయిలాగా, ఒక అందమైన మరి పిల్లల శిల్పం లాగా, ఒక అందమైనటువంటి రూపాన్ని ప్రభు నీకు నాకు ఆయన ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు మనకు ఆదికాండమున ప్రకటన గ్రంథం దాకా కనబడతారు. అందరి జీవితాలు ఒకే వ్యక్తిత్వం కలిగిన జీవితాలు కాదు. ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఈ రోజున ఒక ఇద్దరిని, పాత నిబంధనలో ఒక ఆయనని, కొత్త నిబంధనలో ఒక ఆయన్ని జ్ఞాపకం చేసి వారి మునుపు స్థితి ఎలాంటిది, దేవుడు వారిని ఎలా చెక్కాడు, వారి మునుపు జీవితం ఎలాంటిది, దేవుడు వారిని ఎలా అందమైన రాయిగా చెక్కాడో ఇద్దరిని నేను జ్ఞాపకం చేసి త్వరగా నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడతా ఉన్నాను. చూద్దాం, పరిశుద్ధ లేఖనంలో ఉంచండి, పర్వాలేదు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం దేవుని వాక్యంలోని ప్రియులారా ఒక మాటను మనం చదువుదాం. చూడండి, వాక్య లేఖనంలోనికి మనం వచ్చినట్లయితే పరిశుద్ధ లేఖనంలో ప్రియులారా మరి దినవృత్తాంతముల 2వ గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ మనకి ఒక రాజు కనబడతాడు. ఆ రాజు పేరు మనష్షే అనే రాజు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 33వ అధ్యాయము 33వ అధ్యాయం మొదటి నుండి చదువుతాం. మనష్షే యాలనారకు వచ్చినప్పుడు 12 ఏళ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. చాలండి ప్రియులారా. ఇంకా ఇతడు ఇశ్రాయేలుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. హల్లెలూయా. మనష్షే అనబడిన రాజు దినవృత్తాంతముల 2వ గ్రంథము 33వ అధ్యాయము మొదటి నుండి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఏమండి,
ఈ మనష్షే అనబడిన రాజు అంట ఎలాంటి రాజుగా ఉన్నాడనంటే, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసు. అక్కడ 2వ వచనంలో ఇతడంట ఇశ్రాయేలీల ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. హల్లెలూయా. దేవుడు వెళ్ళగొట్టినటువంటివి, దేవుడు ఇష్టం లేనటువంటిది, దేవుడు పనికిరాని వాటిని, దేవునికి నచ్చని వాటిని, ఇశ్రాయేలీలలో నుండి దేవుడు వెళ్ళగొట్టేసిన వాటిని అంట మరలా ఇతను దాన్ని ఏం చేశాడంటే తీసుకొచ్చాడు. ఇతని జీవితం ఎలా ఉంది అంటే, దేవుడు ఇతన్ని రాజుగా చేసి, రాజుగా ఏర్పాటు చేసి ఇశ్రాయేలీలను పరిపాలించవయ్యా అని అంటే, వారిని నీతిగా, న్యాయముగా, యథార్థముగా, పరిశుద్ధముగా పరిపాలించవలసిన ఈ రాజు ఎలాగ వారిని పరిపాలిస్తున్నాడంటే, దేవునికి ఇష్టం లేని హేయమైన కార్యాలన్నీ కూడా వారి చేత ప్రాక్టీస్ చేయంతా ఉన్నాడనమాట. హల్లెలూయా. ఆలోచన చేసినట్లయితే దేవునికి చాలా కోపం వచ్చింది. ఎలాంటి ప్రాక్టీసెస్ ఆ మనష్షే రాజు చేశాడో అనే విషయాన్ని కానీ మనం చూసినట్లయితే ప్రియులారా, 5వ వచనం చూడండి ప్రియులారా. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్రముల సమూహమునకు బలిపీఠములను కట్టించి, బెన్ హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిగుండములో దాటించి, ముహూర్తములను విచారించుచు, మంత్రములను, చిల్లంగితనమును, వాడుక చేయు కర్ణ పిశాచములతోను, సోదెగాండ్రతోను సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహు చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించాడంట. హల్లెలూయా. ఆయనకు ఏం పుట్టించాడండి? కోపం. ఎవరికి? దేవునికి. ఏమండి, మనష్షే రాజును బట్టి దేవునికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఎందుకు ఆయనకి కోపం వచ్చిందని అంటే, ఆయన దేవునికి ఇష్టం లేని వాటిని ఏం చేస్తున్నాడంటే చేస్తున్నాడు. ముహూర్తాలు చూడడం, చిల్లంగితనము, సోది చెప్పడం, ఏమండి మరి ఇంకా అనేక రకాలైనటువంటి అన్య జాతికి లేక దేవునికి ఇష్టం లేని వాటిని అన్నిటినీ కలిగి అతను బ్రతుకుతున్నాడు. దేవుడు ప్రియులారా చూశాడు 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 వీడి పని ఇలా కాదు, వీడిని ఏం చేయాలంటే మనము చెక్కాలి, వీడి పని ఇలా కాదు, వీడిని చెక్కాలి అని దేవుడు ఆ మనష్షే రాజు మీదకి ఒక భయంకరమైన శ్రమను పంపించాడు. హల్లెలూయా. చెక్కబడినప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే బాధ కలుగుతుంది. చూడండి, రాయిని దెబ్బ పడతా ఉంటే అది జీవము లేని కాబట్టి దానికి ఏమి బాధ అనిపించదు. కానీ దేవుడు మనల్ని చెక్కేటప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే బాధ, శ్రమ. నిన్ను దేవుడు ఒక శ్రమ గుండా పంపిస్తున్నాడు అనుకో, నిన్ను దేవుడు ఒక రకమైనటువంటి ఏమండి ఇబ్బందులు గుండా పంపిస్తున్నాడు అనుకో, మనము నేర్చుకోవలసిన విషయం ఏంటంటే దేవుడు నన్ను ఏం చేస్తున్నాడంటే చెక్కుతున్నాడు నన్ను అని అనుకోవాలి. హల్లెలూయా. దేవుడు నన్ను చెక్కుతున్నాడు, దేవుడు నన్ను మలుస్తున్నాడు, దేవుడు నన్ను మారుస్తున్నాడు, ఆయన స్వారూప్యంలోనికి నన్ను దేవుడు ఆయన మారుస్తున్నాడు, నన్ను చెక్కుతున్నాడు అని ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో అది నిజంగా మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఈ మనష్షే చాలా కార్యాలు ఇంకా చేశాడు. దేవునికి చెడు నడత నడిచి కోపము పుట్టించాడు అని మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆలోచన చేసినట్లయితే అతను ఏ కార్యాలు చేశాడో లిస్ట్ అంతా చదవడం కంటే 9వ వచనం చదువుదాం చూడండి. ఈ ప్రకారము మనష్షే యోధా వారందరినీ యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటే వారు మరింత అక్రమముగా ప్రవర్తించున్నట్లు చేయుటకు కారకుడాయాడట. హల్లెలూయా. వాస్తవానికి రాజు ద్వారా ఇశ్రాయేలీయులు ఇంకా భక్తిలో నడవాలి, ఇంకా దైవికంగా ఉండాలి, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి. కానీ ఈ రాజు చేసిన పనిని బట్టి దేవుడి పిల్లరా, ఆ రాజు ఎలాగా ఉన్నాడంటే ఇశ్రాయేలీయులు అన్యజనుల కంటే ఘోరముగా ప్రవర్తించేలాగా కారకుడైపోయాడట. హల్లెలూయా. నిజమే. ఈ రోజు నా వాక్యం చెప్తుంది. ఇందులో ఉన్న ఆత్మీయమైన విషయం ఏంటో తెలిస్తే మీరు గమనించాలి ఒక విషయాన్ని. చాలా మంది ఈ రోజున ప్రభు సన్నిధికి వస్తుంటారు, దేవుని మందిరానికి వస్తుంటారు, కానీ ఇంకా వారి జీవితంలో
మనశ్శే లాంటి జీవితం అంటా ఉంటది. ఏంటి మనశ్శే లాంటి జీవితం అంటే? లోకము, లోకాశలు, లోక తలంపులు, లోకాచారాలు, లోక పద్ధతులు, లోక సంబంధమైన జీవితాన్ని మనం కలిగిన వారంగా ఉంటాం ప్రియులారా. అందుకే దేవుడి రోజున అంటున్నాడు, నిన్ను చెక్కడానికి ప్రభు నేను సిద్ధపడతా ఉన్నాడు. హల్లెలూయా. నేను చెక్కడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మనం అందరం ఒక విషయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఏంటంటే, ప్రభువా మనశ్శేలాగా నాలో ఏమైనా అన్య సంబంధమైన ఆచారాలు ఉంటే నన్ను చెక్కు ప్రభువా. హల్లెలూయా. ఒకవేళ మనుష్యలాగా నేను ప్రభువా లోక సంబంధమైన కార్యాలు కలిగి జీవిస్తున్నట్లయితే నన్ను చెక్కునైనా ఒక చెక్కిన రాయిగా, ఒక అందమైన రాయిగా నా బ్రతుకును మార్చు ప్రభువా అని దేవునికి మన జీవితాన్ని అప్పగించాలి. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు ఒక మాట చెప్పాలి మీకు. మనశ్శేని దేవుడు చెక్కాడా లేదా అని చెప్పడానికి ఒక మాట మనం చూద్దాం. చూడండి, పైన 9వ వచనము దాకా మనశ్శే యొక్క బ్రతుకు మనకి కనబడుతుంది. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా దేవుని బిడ్డలారా? 10వ వచనము చూడండి. యెహోవా మనశ్శేకును అతని జనులకు వర్తమానములు పంపినను వారు చెవి యొక్కలేదంట. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనశ్శే తప్పించుకుని పోకుండా వారు అతన్ని పట్టుకుని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకుని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవాను ప్రతిమాలుకుని దేవుని సన్నిధిని తన్ను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. తెరంతెరనగా వచ్చేసింది ఎవరికి? మనశ్శే. ఏమండి, పైన 9వ వచనం దాకా దేవుని బిడ్డలారా ఎంత భయంకరమైన ప్రవర్తన కలిగి ఉన్నాడో. ఏమండి, దేవుడు అంటే భయం లేక తనకు నచ్చినట్టు బ్రతుకుతున్నాడు. నేను రాజును కదా, నన్ను ఎవడేమంటాడు? నేను రాజును కదా, నన్ను ఎవడు ప్రశ్నిస్తాడు? నేను రాజును కదా, నేనేం చేసినా చెల్లుతుంది అనుకుని మనశ్శే తనకిష్టమైనట్టుగా జీవించాడు. ఏమండి, దేవుడు ఎంత మరి మాట్లాడినా దేవుని మాటను వారు ఏం చేయలేదట, చెవి యొక్క లేకపోయిరంటా ఉన్నాడు. హల్లెలూయా. నిజమే. కొన్నిసార్లు కొంతమంది ఎలా ఉంటారంటే, ఎన్ని విధాలుగా దేవుడు హెచ్చరిస్తున్నా, ఎన్ని విధాలుగా దేవుడు వార్నింగ్ ఇస్తున్నా, ఎన్ని విధాలుగా దేవుడు పిల్లరా మనకు వర్తమానం తెలియజేస్తున్నా, అబ్బే ఏమాత్రం కూడా కొంచెం కూడా మన మనసును మనం ఏం చేసుకోమండి, మార్చుకోం. మనమేమీ కూడా సరి చేసుకోం, మనం బాగు చేసుకోం. అప్పుడు దేవునికి తెలుసు. బైబిల్లో ఒక వాక్యం ఉంటది, బాధ వలన వారిని విధేయులుగా దేవుడు చేశాడంట. హల్లెలూయా. యోబు గ్రంథములు అంటాడు, బాధకు లొంగకపోతే దేవుడు ఏం పంపించాడంటే బాధలు పంపిస్తాడు, శ్రమలు పంపిస్తాడు, శ్రమలకు అప్పగిస్తాడు. ఏమండి, మన దేవునికి తెలుసు మనల్ని ఎలాగ మనలను ఆయన పిల్లరా మలుచుకోవాలో, చెప్పుకోవాలో దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి దినాన్ని దేవుని వాక్యం చెప్తున్న మాట గమనించాలి దేవుని బిడ్డలారా. ఏమిటి ఆ మాట అంటే, మనశ్శే ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, దేవుని మాట ఆలకించలేదో, దేవుడు అతనిని శ్రమలకు అప్పగించాడు. అతడు శ్రమలో ఉన్నప్పుడు చేశాడట. 12వ వచనము, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను ప్రతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరలిడగా ఆయన తన విన్నపములను ఆలకించి యెరూషలేమును తన రాజ్యమునకు అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనశ్శే తెలుసుకునెను. హల్లెలూయా. అప్పుడు దాకా మనశ్శేకి దేవుడు యెహోవా దేవుడిని అతనికి తెలియలేదు. రాయి, రప్ప, చెట్టు, పుట్ట, ఏమండి సూర్యుడు, చంద్రుడు, ఇలాగా లోక సంబంధముగా ఏమండి అతను బ్రతుకుతా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అతని శ్రమలకు అప్పగించాడో అప్పుడు ఈ యొక్క మనశ్శే అతను శ్రమలో ఉన్నప్పుడు, ప్రభువా నన్ను క్షమించు నాయన, నేను తప్పు చేశాను ప్రభువా, నేను పాపం చేశాను నాయన, నీకు ఇష్టం లేని హేయ క్రియలన్నీ చేసి నీ కోపం తెప్పించాను ప్రభువా, అయ్యో నన్ను క్షమించు నాయన, నేను ఈ యొక్క చెడ్డ కార్యాలన్నీ, ఈ యొక్క హేయమైన క్రియలన్నీ నేను విడిచిపెట్టేస్తాను ప్రభువా, నాకు మరలా నాకు రాజ్యం ఇయ్యి ప్రభువా అన్నాడంట. హల్లెలూయా. అప్పుడు దేవుడు అతను మొర ఆలకించంట. తిరిగి మరలా అతని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే యెరూషలేములోనికి తీసుకుని వచ్చాడు, తన రాజ్యంలోనికి. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక భయంకరమైన జీవితాన్ని దేవుడు అందమైన రాయిలాగా మనిషిని ఏం చేశాడంటే చెక్కాడు. హల్లెలూయా.
ఈ రోజున మనము మనస్సే స్థానంలో నిలబడదాం. మనం మనస్సే స్థానంలో నిలబడి మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ఇంకా నాలో నీకు ఇష్టం లేనివి ఏమున్నాయి ప్రభువా, నాలో నీకు ఇష్టం లేని కార్యాలు ఏమున్నాయి ప్రభువా, అయ్యా ఈ ఉపవాస కూటాల్లో నేను ఇంకా ఏమి సరి చేసుకోవాలి ప్రభువా, ఏది నాలో నుండి తీసివేసుకోవాలి నాయనా, ఏది నాలో నుండి చెక్కబడాలి ప్రభువా, పనికిరాని తీసేయి ప్రభువా అంటాడు కదా యోహాను 15లో. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించాలంటే పనికిరాని తీగలు మనం ఏం చేయాలంటే తీసేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినమున వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నన్ను చెక్కు ప్రభువా. మన ప్రార్థన ఏంటంటే నన్ను చెక్కు నాయన, నన్ను నరుకు ప్రభువా, నన్ను చెక్కు ప్రభువా. నాలో మనస్సే లాంటి లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన కార్యాలలో నేను ఒక వ్యక్తిలో ఉంటే ప్రభువా నన్ను చెక్కు దేవా అని మనము ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది అని ప్రభు చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి మన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని మనల్ని చెక్కమని అడుగుదామా దేవుణ్ణి, ప్రభువా నన్ను చెక్కని అడుగుదామా. ఈ ఉపవాస కూటాల ద్వారా మనం చెక్కబడితేనే దేవునికి ఆశీర్వాదం ప్రియుల, మనకు ఆశీర్వాదము, దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రియులారా, సమయం అవుతా ఉంది కనుక మరొక వ్యక్తిని కూడా నేను చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూడండి ప్రియులారా, ఆ వ్యక్తి ఎవరు అని అంటే క్రొత్త నిబంధనలోనికి మనం వస్తే ఫిలోమోనుకి పౌలు గారు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకి రాసిన పత్రికలోనికి రండి. ఫిలోమోనుకు రాసిన పత్రిక ఏమండి, 1 అధ్యాయం ఉంటుంది ఇందులో. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయెను. హల్లెలూయా. అతడు నీకు మునుపు ఎలాంటి వాడు? నిష్ప్రయోజనమైన వాడు. ఎవరో? ఒనేసిము. ఇక్కడ ఒక వ్యక్తి కనబడతాడు, ఫిలోమోను అనే ఒక ఆయన ఉన్నాడు. ఫిలోమోను అనే ఆయన చాలా డబ్బున్న ఆయన, చాలా ధనవంతుడండి. అతని దగ్గర చాలా మంది పనులు ఉన్నారు. ఎంతమంది పనులు ఉన్నారో బైబిల్లో రాయలేదు. అందులో ఒక పనోడి పేరు ఏం పేరంటే ఒనేసిము. ఆయన పేరు ఏం పేరు? ఒనేసిము. ఈ ఒనేసిము అనబడిన ఆయన ఫిలోమోను ఇంట్లో పనిచేస్తా ఉన్నాడు. మరి ఆయనకు ప్రియులారా ఏమి ఆ యొక్క ఇంటిలో జరిగిందో బైబిల్లో వివరంగా రాయలేదు. బైబిల్ పండితులు ఏమంటారంటే ఫిలోమోను ఇంటిలో విలువైన వాటిని దొంగిలించాడు. ఎవరో? ఒనేసిము. ఫిలోమోను ఇంటిలో విలువైన వస్తువులు దొంగిలించాడు. అతడు ఏదో ఒక తప్పు చేశాడు. అందుకని ఆ ఫిలోమోను ఏం చేశాడంటే అతన్ని జైలుకి పంపించేశాడు. ఎవరిని? ఒనేసిము. ఏమండి, మనం ఆలోచన చేస్తే మన ఇంట్లో పనులు ఏమంటారులే, మనమే పెద్ద పనులు. ఏమండి ప్రియులారా, మరి చాలా ఉన్నతమైనటువంటి ఆ వ్యక్తులు చాలా మంది పనివారిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ పనివాడు ఏదైనా తప్పు చేసేటనుకో ఊరుకుంటాడా యజమాని? ఊరుకోడు. ఎందుకు చేస్తావు ఇలాంటి దొంగతనం, ఎందుకు చేస్తావు ఇలాంటి తప్పుడు కార్యం ఎందుకు చేస్తావు, నేను చాలా నమ్మాను, నేను నా ఇంట్లో పనివాడిగా పెట్టుకున్నాను, నాకు కలిగిన దాని అంతటి మీద నీకు అధికారం ఇచ్చాను, కానీ నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావా అని చెప్పి ఆ యజమాని ఏదో రకంగా అతన్ని ఏం చేస్తాడంటే మరి శ్రమకు అప్పగిస్తాడు ప్రియులారా. అలాగే ఫిలోమోను ఒనేసిము అనే అతను చేసిన తప్పును బట్టి ఏకంగా జైలుకే వెళ్ళే అంత పరిస్థితి అతనికి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, జైలుకే వెళ్ళే అంత పరిస్థితి ఒనేసిముకు వచ్చిందంటే అతను చేసిన తప్పు మామూలు తప్పు. ఏదో చిన్న చితక అయితే ఆ ఫిలోమోను ఏం చేస్తున్నావు, అవునా పోలేరా, మరలా ఇప్పుడు అలా చేయొద్దు, అలా ఉండద్దు ఎప్పుడు అని చెప్పేసి ఆయన్ని కాంప్రమైజ్ చేస్తున్నావు, లేకపోతే సర్ది చేస్తున్నావు. కానీ అతను చేసిన తప్పు చాలా మరి పిల్లరా మరి నష్టాన్ని కలిగించేదేమో. అందుకే ఈ ఫిలోమోను ఒనేసిముని ఎక్కడికి పంపాడంటే జైలుకి పంపాడు. ఆ జైల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే పౌలు గారు. హల్లెలూయా. ఆ జైల్లో ఎవరున్నారు? పౌలు గారు. ఒనేసిమేమో తప్పు చేసి జైలుకి వెళ్ళాడు, పౌలు తప్పు చేసి జైలుకి వెళ్ళలేదు. సువార్తను ప్రకటిస్తున్నందుకు పౌలు గారు అప్పటికే ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. ఏమండి, మనం ఇంకా జైలు లేదు, ఎందుకు ఇలాగ ఉన్నాం మనం? ఉత్తరప్రదేశ్లో జైలు వేసేస్తున్నారు పాస్టర్ గారిని, విశ్వాసుల్ని ఆరాధన చేస్తుంటే. తెలుసా మీకు? ఇప్పుడు 2వ సార్లు చెప్పాను, మనకి ఇంకా పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఏమో తెలియదు, మన ప్రాంతాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఒకవేళ వస్తే రావచ్చు. ఆరాధన చేసినందుకు జైలుకి తీసుకెళ్లే పరిస్థితులు రావచ్చు.
అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఏది ఏమైనా బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు మరి. హల్లెలూయా. ఇదిగో మరి పౌలు సువార్త చెప్పి జైలుకి వెళ్ళాడు, ఒనేసిమేమో తప్పు చేసి జైలుకి వెళ్ళాడు. ఆ జైల్లో కూడా పౌలు గారి పని ఏంటంటే, బయట ఉన్న సువార్తే, లోపడున్న సువార్తే. క్రైస్తవులని మరి ప్రియులారా, ఒకవేళ ఈ లోకము వీళ్ళని ఏమీ చేయకుండా, ఆరాధించకుండా బంధించేయాలనుకున్నా అక్కడ ప్రమాదమే. అక్కడ ఊరుకుంటాం మనము, అక్కడ ఊరుకోం. ఒకవేళ ఎవరు లేకపోతే సువార్త చెప్పడానికి మొరపెడతాం, దేవునికి దేవుడు కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. అయితే ఈ ఒనేసిము ఎప్పుడైతే జైలుకి వెళ్ళాడో, ఆ జైల్లో పౌలు గారు అతన్ని ఏం చేశాడంటే చెక్కాడు. హల్లెలూయా. ఒనేసిము, ఒనేసిము, ఎందుకు వచ్చావు జైలుకి? ఎందుకు వచ్చావు జైలుకి అంటే, అయ్యా నేను ఇలా తప్పు చేశాను మా యజమాని ఇంట్లో, అందుకు మా యజమాని నన్ను జైలుకి అప్పగించాడండి. అయ్యో, ఎందుకు చేస్తావు అలాంటి తప్పు? మరి అలాంటి తప్పు చేయకూడదు, అలా ఉండకూడదు, అది మంచిది కాదు, అలాంటి ప్రవర్తన మంచిది కాదు. యేసు ప్రభువుని నమ్ముకో, యేసు ప్రభువుని తెలుసుకో, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు అలాగ దొంగతనాలు గట్ట చేసి బ్రతకవలసిన పని లేకుండా నిన్ను దేవుడు ఆయన మార్పు చేసి ఆశీర్వదిస్తాడని అతను చాలా గొప్ప సువార్త చెప్పాడు. ఎవరో పౌలు గారు ఒనేసిముకి. సమయం లేక 2 మాటల్లో మనం చెప్పేసుకున్నాం. కానీ అతను ఎంతకాలం జైల్లో ఉన్నాడో చరిత్రను మనం చూస్తే తెలుస్తుంది. ఆ ఉన్న దినములన్నీ కూడా ఈ పౌలు అతనికి సువార్తని చెప్పి ఒక భయంకరమైన దొంగని ఏం చేశాడంటే చెక్కాడు. హల్లెలూయా. చెక్కబడిన తర్వాత ఆ ఒనేసిము జైల్లో మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత అతను ప్రియులారా తిరిగి జైలు నుంచి వెళ్ళిపోయే పరిస్థితి సమయం వచ్చింది. జైలు నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు ఈ పౌలు గారు ఒక పత్రిక ఉత్తరాన్ని రాసి ఆ ఒనేసిముకి ఇచ్చి పంపించాడు, మీ యజమానికి ఇవి అని. అదే ఈ ఫిలోమోను రాసిన పత్రిక. ఆ పత్రికలో ఫిలోమోనుకి ఏమని రాసి పంపించాడు అంటే, ఒనేసిము కోసము, ఒనేసిము, ఇగో ఫిలోమోను, ఫిలోమోను, ఈ ఒనేసిము అనే వ్యక్తిని నీవు తప్పు చేసావని జైలుకి పంపావు, కానీ ఇప్పుడు అతను అలాంటి వాడు మారిపోయాడు. ఇప్పుడు అతని జీవితం మారిపోయింది. ఏమన్నాడు అతడు? మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఒనేసిము ఒకప్పుడు ఎలాంటి వాడంటే నిష్ప్రయోజనమైన, చెక్కబడినటువంటి రాయి. కానీ ఎప్పుడైతే జైలుకి వెళ్ళాడో పౌలు అక్కడ వాక్యం చెప్పాడు, చెప్పడాన్ని బట్టి ఒనేసిము జీవితం ఏమైందంటే చెక్కబడినందుకు ఇప్పుడు నీకును నాకును అతను ప్రయోజనకరమైన వాడిగా మారాడు. హల్లెలూయా. నేనేమంటానంటే, ఒనేసిము జైలుకి వెళ్ళి మారాడు. మనం 3 రోజులు కోటాలకు వచ్చి కొంచెమైనా మారుతున్నామా లేదా? ఏమండి, మనము 3 దినాలు ఈ కోటాలకు వచ్చాం. ఏమండి, మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యాలు వింటున్నాం, ఆరాధన చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. వెళ్ళుట వచ్చుట అంతేనా? ఏమైనా మనలో ఏమైనా మార్పు అనేటువంటిది ఉందా అనే ప్రశ్న ఈరోజు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒనేసిమును చెక్కినట్టుగా నన్ను చెక్కు ప్రభువా. హల్లెలూయా. ఒక భయంకరమైనటువంటి వ్యక్తి ఒనేసిము. అలాంటి వ్యక్తిని సువార్త చెప్పి పౌలు గారు ఆయన ఒక అందమైన రాయిగా ఏం చేశాడంటే చెక్కాడు. ఇప్పుడు ఫిలోమోను అతన్ని స్వీకరిస్తున్నాడు. ఇదిగో, నీవు నా కుమారుడు లాంటి వాడివి, నా సహోదరుడు లాంటి వాడివి. ఇక మీదట నువ్వేమాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు, నా ఇంటిలో నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పి ప్రియులారా ఆ ఒనేసిమును ఫిలోమోను ఏం చేశాడంటే స్వీకరించాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఈ యొక్క 3వ రోజు చివరి వర్తమానం ఏంటనంటే చెక్కబడిన రాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ప్రార్థన చేయాలి. ఏమని అంటే, ప్రభువా నాలో నీకు ఇష్టం లేని దాన్ని ఏం చేయనైనా చెక్కు ప్రభువా, నీకు ఇష్టం లేని దాన్ని తీసే ప్రభువా. నాలో కోపం ఉందా, ద్వేషం ఉందా, అసూయ ఉందా, కక్షలు ఉన్నాయా, పాపం ఉందా, చెడుతనం ఉందా, మరణం ఉందా, అపవిత్రత ఉందా, ఏ విధమైన చీకటి కార్యాలు, లోక సంబంధమైన కార్యాలలో నేను ఇంకా బ్రతుకుతున్నాను ప్రభువా, నన్ను ఒక అందమైన రాయిగా నీవు చెక్కునాయన. మందిరము శిథిలమైపోయింది. మందిరము కట్టబడాలంటే రాయి కావాలట, చెక్కబడిన రాయి కావాలంట.
నేను అంటున్నాను కదా, మనమే దేవునికి ఏమై ఉన్నామంటే ఒక మందిరమై ఉన్నాం. హల్లెలూయా. మనమే దేవునికి ఒక మందిరమై ఉండగా, ఈ మందిరములో ప్రియులారా రాళ్ళ వంటి మనము ఎలాంటి రాయిగా ఉండాలంటే చెక్కబడిన రాయిగా ఉండాలి. హల్లెలూయా. ఏదో మనము ప్రియులారా ఏదో రకంగా మనం ఉంటే సరిపోద్ది అనుకోకండి. మనము చెక్కబడిన రాయిగా ఉంటేనే దేవుని మందిరము అది సంపూర్ణముగా నిర్మించబడతాది. కాబట్టి ఈ దినాన్ని మనమందరం ఈ ముగింపు వర్తమానంలో ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఈ ఉపవాస కూటాలు ఎందుకోసం అంటే నన్ను చెక్కడానికి పెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేయండి. అందరూ ఒక చిన్న ప్రార్థన చేయండి. నన్ను చెక్కు ప్రభు అని అడగండి. అందరూ, అయ్యా ఇదిగో చెక్కబడిన రాయి మందిరము కట్టడానికి ఉపయోగపడుతుంది. అలాగా నేను ఒక మందిరముగా ఉన్నాను, మందిరములో ఒక రాయిలాగా ఉన్నాను. అయ్యా